నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 5 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడంతో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ లబ్ధిదారులకు 1,65,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని అప్పులపాలైన నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని అన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే సహకరించిన ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీల అధ్యక్షుడు గంటి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గెట్ల మీనయ్య, డీసీసీ కార్యదర్శి చిలకల తిరుపతి, ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్, ఇప్ప మహేష్, తర్రలింగం, అక్కనిపల్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, దాసరి గంగరాజం, ఓదార్యపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సీనన్న మాకు 60,000 చెక్ ఇచ్చినందుకు సీనన్నకు ధన్యవాదాలు. పెద్దలు గవర్నర్ ఆదిశన్న గారి చొరవతో మరి రుద్రంగిలోని వివిధ కుటుంబాలకు చెందినటువంటి దాదాపు 5 మందికి 1,60,000 రూపాయల చెక్కులు మరి మెడికల్ రూపేణా వాళ్ళ ఖర్చులైనవి అవి సీనన్న గారు ఇప్పించడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా మా రుద్రంగి గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చెక్కుల పంపకానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రుద్రంగి గ్రామాన్ని అన్ని అంగుళాల్లో సరైన విధంగా తీర్చిదిద్దడం కోసం మనము ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ప్రతి ఒక్క కుటుంబం తరఫున మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలంటే మనం అన్నకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తూ అన్నకు తోండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా చేసిండో, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా చేస్తుండో ప్రజలు ఇక్కడ అందరూ మీకు అర్థమయ్యే విధంగా ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నా అని చెప్పి మీ పెద్ద కొడుకు లెక్క ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ శ్రీయన్న కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని రానున్న రోజుల్లో అతనికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు. గతంలో ఉన్న ఎమ్మెల్యే పరిపాలన ఎట్లా ఉండే, ఇప్పుడున్న మన సీనన్న వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉందని చాలామంది చూస్తూ ఉన్నాం. మరి ప్రొద్దున లేచిన కాడ నుంచి రాత్రి 11 దాకా కూడా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు ఏ చిన్న హానికరం జరిగినా కూడా నేనున్నానని ముందుంటూ మరి తిరుగుతున్న నాయకుడు మన సీనన్న. మరి రుద్రంగి ముద్దు బిడ్డనందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అందరి సహకారాలతో మరి వారిని మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజాసేవ చేసే నాయకుడిని మనందరి ప్రోద్బలంతో మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి మరియు ముఖ్యమంత్రి వర్యులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వాళ్ళందరూ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదే విధంగా ఏదో వాళ్ళకి వివిధ కారణాలతోటి ఏదైతే అనారోగ్యాన్ని బారిన పడడం, ఏదో చేదోడు వాదోడుగా ఈ చెక్కులను కొంత తోడ్పాటును ఉంటుందన్న ఉద్దేశంతో సీనన్న గారు ఇట్లాంటి చెక్కులను వెంటనే ఎవరైనా అనారోగ్య కారణాల గిట్ట చెక్కులు ఇవ్వాలని ఇలాంటి ఫైళ్ళు వస్తే వెంటనే మంజూరు చేయించి ఇది ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆది సీనన్న గారు ఇట్లాంటి చెక్కులను తొందరగా పంపించాలన్న ఉద్దేశం చెప్పడం జరిగింది.